బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యాషెస్ సిరీస్ కంటే హీటెడ్గా తయారైంది. బాల్స్ విసిరేసి మరీ కొట్టుకుంటున్నారు. మొదటి టెస్టు మనం గెలిచామనే కసి మీద ఉన్న ఆసీస్ రెండో టెస్టులో రెచ్చిపోయింది. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అడ్లైడ్లో మొదలైన డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా బౌలర్లు కంప్లీట్ డామినెన్స్ చూపించారు. ఇండియా 180 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. సరే, మనం వాళ్ళ సంగతి ఏంటో తేలుద్దాంలే అనుకుంటే కవాజా అయితే చిక్కాడు, కానీ లబుషేన్ మెక్స్వీనే జిడ్డులా తయారయ్యారు. ఆట ముగిసే వరకు ఆ ఇద్దరే ఆడారు. ఈ ఫ్రస్ట్రేషన్ మన బౌలర్స్లో పక్కాగా కనిపించింది. ఎందుకంటే ప్రత్యేకించి ఫామ్ కంటే టెంపర్ చూపించడానికి ఎక్కువ ఇష్టపడే మన డిఎస్పీ సిరాజ్ మియా ఏకంగా బాల్ విసిరేసి లబుషేన్ మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏం జరిగిందంటే, సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రన్అప్ కంప్లీట్ చేసేస్తుండగా వెనకాల సైడ్ స్క్రీన్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి ఓ వ్యక్తి బీర్ స్నేక్తో వెళ్ళాడు. అంటే బీర్ గ్లాసులు తాగేసి ఉంచుతారు కదా, ఆ గ్లాసులన్నింటినీ ఒకదాంట్లో ఒకటేస్తే వచ్చే పెద్ద గ్లాస్ సెట్ అనమాట. దాన్ని మోసుకుంటూ సైడ్ స్క్రీన్ వెనకాల నుంచి ఆ వ్యక్తి వెళ్ళేప్పటికీ మార్నస్ లబుషేన్ డిస్టర్బ్ అయ్యి సిరాజ్ని ఆగమన్నాడు. అంతే, అప్పటికే బంతిని విసిరేద్దాం అనుకున్న సిరాజ్ ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆగి బూతులు తిడుతూ వికెట్లకి వేసి బాల్ని గిరాటేశాడు. అయితే మార్నస్ బ్యాట్ పెట్టి దాన్ని అడ్డుకున్నాడు. కానీ మన బౌలర్లు ఫస్ట్ డే ఎంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళారో ఇదే ఉదాహరణ. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.